వెయిట్ మీరు ఎప్పుడైనా పప్పుచారుని ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. పప్పుచారు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. అది ఎలాగంటే కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకొని ఇక మిగిలిన ప్రాసెస్ నార్మల్ గా పప్పుచారు చేసుకున్నట్టే చేసుకోవాలి. అంటే డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి కందిపప్పుని నీట్ గా వాష్ చేసుకొని అందులో టేస్ట్ కి సరిపడిన సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసుకొని వాటర్ ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. మీరు ఈ పప్పును బాయిల్ చేసుకునేటప్పుడే పచ్చిమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేసుకోలేదు. ఇలా బాగా మెత్తగా బాయిల్ అయినటువంటి ఈ పప్పుని ఇంకొంచెం మెత్తగా పప్పు ఉద్దితో రుబ్బుకొని కొంచెం చింతపండు పులుసు అండ్ అలాగే తగిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పుని మెత్తగా రుబ్బుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. మీరు ఈ పప్పును ఉడికించుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే మంటను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, ఫాస్ట్గా ఉడుకుతుంది. ఒకవేళ మీరు హైలో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే ఎన్ని ఎక్కువ విజిల్స్ వచ్చినా కూడా పప్పు అనేది త్వరగా ఉడకదనమాట. ఇన్ కేస్ మీరు పప్పుని ఇలా రోస్ట్ చేసుకోకుండా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పప్పు చాలా కమ్మగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.